రోజు దేవుని స్తోత్రం చెబుతాం. నువ్వు లోబడితే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి, నువ్వు దిగితే అద్భుతాలు జరుగుతాయి. కానీ ఈయన ఉన్నాడు, నేను దాంట్లో మాత్రము చెప్పండి, దాంట్లో మాత్రము దిగను, నేను ఇక్కడే కూర్చుంటా, నేను ఇక్కడే ఉంటా, నా లెవెల్ ఇదే, నేను దిగను. నేను ఎందుకు దిగాలి? దేవుడు బిడ్డ నా లెవెల్ ఇది కాబట్టి ఈ లెవెల్లో నేను మెయింటైన్ చేస్తా అంటాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఆయా నువ్వు సైన్యాధిపతి ఎక్కడ సైన్యాధిపతి? సిరియాలో సైన్యాధిపతివి. నువ్వు యోర్దాను దగ్గరికి వచ్చిన సైన్యాధిపతివి కాదు అసలు. నువ్వు అక్కడ ఏం చెప్పబడిన రీతిగా నువ్వు ఖచ్చితంగా ఎక్కడ దిగాలి? నువ్వు యోర్దాను దిగాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మన స్థాయి ఏదైనా కావచ్చండి, నేను కాదనట్లేదు. మనం ఎంత గొప్ప చదువులను చదవచ్చు, నేను కాదనట్లేదు. ఎంత ఉన్నతంగా దేవుడు మనం దీవించవచ్చు, ఎక్కడ నేను కాదంటుంది. కానీ ఆ స్థాయి, ఆ హోదా మనం పనిచేసే దగ్గర దేవుని పెట్టాలి. కానీ ఎప్పుడైతే మనం మందిరానికి వచ్చామో, ఏ లెవెల్లో మనం ఉన్నప్పుడు కూడా దిగి పరిచయం చేసేటువంటి లెవెల్లో మనం వచ్చేసేయాలి. రోజు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కారణం దిగితేనే